దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18 నుండి 20 అధ్యాయములు. 18వ అధ్యాయము. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో ఉండు ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్ గిలాదునకు వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు, యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇప్లు కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా, యెహోషాపాతు రాజు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఉన్న ఒకని పిలిపించి, ఇప్లు కుమారుడైన మీకాయాను శీఘ్రంగా రప్పించమని ఆజ్ఞ ఇచ్చాను. ఇశ్రాయేలు రాజును యూదారాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవని ముందరి బయలునందు తమ తమ వస్త్రములను ధరించుకుని తమ తమ సింహాసనల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచుండిరి. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి, సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవా అని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను. ప్రవక్తలందరూ ఆ ప్రకారముగానే ప్రవచించుచు, యెహోవా రామోత్ గిలాదును రాజు చేతికి అప్పగించును, దాని మీదకి పోయి జయముందుము అనిరి. మీకాయాను పిలుష్టకు పోయిన దూత అతని కనుకొని, ప్రవక్తలు రాజు విషయమే ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపమనగా, మీకాయా, యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పెను. అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి, మీకాయా, యుద్ధమునకు రామోత్ గిలాదునకు మేము పోవుదుమా మానుదమా అని అడగగా, అతడు పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురు అనెను. అప్పుడు రాజు, యెహోవా నామమును బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్నిమార్లు నీ చేత ఒట్టు పెట్టించుకుందునని అతనితో అనగా, అతడు, కాపరి లేని గొర్రెల వలనే ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవుట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన ఇంటికి సమాధానముగా పోవలననియు యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, మీకాయా, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు పరమండల సైన్యమంతడు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలవబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్ గిలాదు మీదకు పోయి పడిపోవునట్టు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి, నేను అతని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను. అందుకు ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా నీవు అతనిని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చెను. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి, మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమును పోయినా నేను. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలికి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందువని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకును రాజు కుమారుడైన యోవాషు నొద్దకును, మీరు మీకాయాను తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీరిని నీ చెరలో పెట్టి క్లేశ అన్న పానములు ఇయుడి. అప్పుడు మీకాయా ఇట్లనెను, నీవు సురక్షితంగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలుకునే
లేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అంతటి ఇశ్రాయేలు రాజును యూదారాజైన యెహోషాపాతును రామోత్గిలాదు మీదకి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషం వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడానున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చిండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేటుకు అతని చుట్టూ కొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగిపోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందులను సందున కొట్టగా, అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనుపోమని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమునందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయాను. 19వ అధ్యాయము. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండి తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకి ఇలాగూ ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగున ఆజ్ఞాపించెను. మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టియే తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో కూడా ఉండును గనుక మీరు తీర్పు తీర్చు బహు జాగ్రత్తగా ఉండుడి. యెహోవా భయము మీ మీద ఉండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు. మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణయించిన న్యాయమును జరిగించుటకును సందేహ అంశములను పరీక్షించుటకును యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలలోను కొందరిని నియమించి వారికి ఈలాగున ఆజ్ఞాపించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారే నమ్మకముతోనూ యథార్థ మనస్సుతోనూ మీరు ప్రవర్తింపవలను. నరహత్యను గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి, ధర్మమును గూర్చి, కట్టడలను గూర్చి, న్యాయ విధులను గూర్చి ఆయా పట్టణంలో నివసించి మీ సహోదరులు తెచ్చి ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లును వారు యెహోవా దృష్టికి అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలను. మీరు అలాగూ చేసిన యెడల అపరాధులు కాకయుందురు. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెంద సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి. మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండును. 20వ అధ్యాయము. ఇది అయిన తర్వాత మోయాబీయులను మోయోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చిచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతులకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకుని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొంటకే కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడువు, పరాక్రమము గలవాడువు. నిన్నెదిరించుటకు ఎవరికినీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన యెడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదువని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిది. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ మోయాబీయులతోనూ సెయ్యూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు.
నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యపు ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేశాను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయులు సంతతి వారులు కోరాహీల సంతతి వారును అగు లేవీలు నిలవబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినిడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించిడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా, యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాళ్లను పెట్టెను గనుక వారు హతులైరి. అమోనీయులను మోయాబీయులను సేయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవల్లని పొంచియుండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకొనుటూ మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపురాలు దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండేది. ఒకడునూ తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు వాటిని తీసుకుని తాము కొనిపోగలిగినంతకంటే ఎక్కువ ఒలుచుకుని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరిచెను. గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములో ఉన్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసిన దేశంలో రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. యెహోషాపాతు యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 35 సంవత్సరముల వాడే. యెరూషలేములో 25 సంవత్సరములు ఏలెను. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన తన తండ్రి అయిన ఆషా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. అయితే అప్పటికి ఇంకనూ జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనానీ కుమారుడైన యెహోవా రచించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుచున్నది. ఇది అయిన తర్వాత యూదారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఏసోన్గేబెరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు నగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అపరాధములు, పాపములు, మా దోషములను, మా అతిక్రమములను దయతో క్షమించండి నాయన. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి ప్రభువా. నీకు ఇష్టలుగా జీవించటకు నీ కృపను మాకు దయచేయండి.
నీ సన్నిధి కాంతిని మా పేద ప్రకాశింపచేయండి. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరి పాపములు కూడా దయతో క్షమించండి. ప్రత్యేకించి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీ చిత్తము మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాం. మా పట్టణాన్ని అయ్యా తండ్రి నాయన, మా ఇరు తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా భారతదేశంపై నీ కృప కలుగునుగాక. మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక. అయ్యా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము జరుగునుగాక. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలవకుండా నీ కృప విస్తరించబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపనివ్వండి అయ్యా. ఇంకను సువార్త అందరినీ గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను మీరు పట్టుకోండి. దైవజనులందరినీ బలపరచండి. నీ అగ్ని అభిషేకంతో నింపి వాడుకోండి అయ్యా. వాక్యంలో బోధించడానికి అనుకూల సమయములను మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని అయ్యా తండ్రి మీ పాదాల చెంత వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశానికి క్షేమం దయచేయండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా ఈ ఉదయకాలమున స్లోవేనియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించి ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దినం ఈ దేశాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ దేశ ప్రజలందరికీ నీ కృపనివ్వండి అయ్యా. ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా ఈ దేశాన్ని అయ్యా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి గృహానికి నీ సువార్త వెళ్ళునుగాక, ద్వారాలు తెరవబడునుగాక. ప్రతి చెవులు నాయన అయా విని నీ సువార్తను అంగీకరించినట్లు నీ కృపను అనుగ్రహించండి. మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి ప్రభా. చంటి బిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపను విస్తరింపచేయండి. ఇక్కడ ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి. చంటి బిడ్డను, చిన్న బిడ్డలను మీరు వాడుకోండి. క్రైస్తవులందరినీ మీరు రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి. పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు ప్రభుగా స్లోవేనియా దేశంలో నీ చిత్తము జరుగునుగాక. స్లోవేనియాలో గొప్ప ఉజ్జీవము నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో రగులు కొనుగాక అని ప్రార్థిస్తూ ప్రభా ఈ ఉదయకాలమున ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమా. ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి తప్పించమని. ఎందుకంటే రాజ్యము, బలముయు, మహిమయు, శక్తియు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.